ప్రైజ్ లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు. బెరాక బ్లెస్సింగ్స్, బెరాక ఆశీర్వాదములు అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము అపోస్తలుడైన పౌలు గలితీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును అని అంటున్నాడు. ఇద్దరి దయ, ఒకటి మనుషుల దయ, రెండవది మరి దేవుని దయ. అపోస్తలుడైన పౌలు గలితీయులకు రాస్తూ చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఒక హెచ్చరికగా చెబుతున్నాడు. అది ఏ కోణంలో మనం చూడాలి అంటే, మీరు ఏ తప్పు చేసినా నేను సహిస్తాను, నేను ఓర్చుకుంటాను, లేకపోతే పర్వాలేదులే అని అంటాను అని మీరు అనుకోవద్దు గలితీయులారా. ఎందుకనంటే మీరు ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా నేను చూసి చూడనట్టుగా ఉంటే నేను మీ దయను సంపాదించుకున్న వాడనవుతాను. నేను దేవుని దయను సంపాదించుకొనలేను. మిమ్మల్ని సంతోష పెట్టొచ్చు. మీరు తప్పు చేసినా పర్వాలేదు బ్రదర్, పర్వాలేదు సిస్టర్ అని చెప్పి నేను ఊరుకొని మిమ్మల్ని సంతోష పెట్టొచ్చు. కానీ అలాంటప్పుడు నేను మీ దయని పొందుకుంటాను. కానీ నాకు కావాల్సింది మనుషుల దయ కాదు, నాకు దేవుని దయ కావాలి. నాకు దేవుడు ఇంపార్టెంట్. నేను దేవుని దాసుడను. అందుకే చివరిలో అంటాడు కదా, క్రీస్తు దాసుడను అని అంటాడు. నేను ఎవరికి దాసుడనో ఆ యజమానుని నేను సంతోషపెట్టాను. కాబట్టి పత్రికలన్నీ కూడా సంఘాలకే రాశాడు. సంఘాలకు ఎందుకు రాశాడు? వాళ్ళని హెచ్చరిస్తూ రాశాడు, వాళ్ళని గద్దిస్తూ రాశాడు, వాళ్ళని మెచ్చుకుంటూ రాశాడు. మెచ్చుకోవాల్సిన విషయాల్లో మెచ్చుకున్నాడు, గద్దించాల్సిన విషయంలో గద్దించాడు, హెచ్చరించాల్సిన విషయంలో హెచ్చరించాడు. కాబట్టి ఏ సేవకుడైనా సరే మనుషులను సంతోష పెట్టడానికి సంఘమును నడిపిస్తున్నాడు అని అంటే అతడు దేవుణ్ణి సంతోష పెట్టట్లేదు. దేవుని మాట ఉన్నది ఉన్నట్టు తెలియపరిచేవాడే దేవుణ్ణి సంతోష పెట్టేవాడు. నీవు అక్రమంలో ఉంటే నిన్ను క్రమపరిచేవాడే దేవుణ్ణి సంతోష పెట్టేవాడు. కాబట్టి పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నా నీ సేవకుడు నీవు తప్పు చేసినప్పుడు నేను హెచ్చరించాడు అనుకోండి, ఆ సేవకుడు నీ దయ కంటే ముందు దేవుని దయను చూస్తున్నాడు. నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు. నిన్ను హెచ్చరించినప్పుడు నీకు నొప్పి పుడుతుంది, నీకు బాధ అనిపిస్తుంది, నువ్వు చేసిన తప్పును బట్టే నీకు గుచ్చుకుంటుంది. కానీ ఆ సేవకుడు దేవుణ్ణి సంతోష పెడుతున్నాడు. వాక్యము హెచ్చరించుటకు, గద్దించుటకు, తప్పు దిద్దుటకు అని ఉన్నది. ఈ వాక్యం ఎందుకు? నిన్ను సరిచేయడానికే. ఇక్కడ నీవు దేవుని స్వరూప్యంలోనికి నిన్ను నడిపించడానికే దేవుని వాక్యం. మనం సరిచేసుకోవాలి. మనం సరిచేసుకోవాలంటే వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా మనం తీసుకోవాలి. దేవుని వాక్యము ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు దానికి మనం లోబడాలి. అప్పుడు మనము కూడా దేవుణ్ణి సంతోషపెట్టిన వారం అవుతాం. నేను ఎప్పుడైతే వాక్యమును రిసీవ్ చేసుకుంటానో అప్పుడు నేను దేవుణ్ణి సంతోషపెట్టిన వాడని అవుతాను. కాబట్టి ఏ సేవకుడు కూడా మనుషుల వైపు చూడకూడదు, దేవుని వైపే చూడాలి. మనుషులను ఆధారం చేసుకుని చేసేది సేవ కాదు, దేవుని మాటను ఆధారం చేసుకుని చేసేదే సేవ. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యమునకు లోబడాలి. ఆ వాక్యము ఏ రూపంలోనైనా రావచ్చు. ఆ వాక్యం మనకు ఒక్కొక్కసారి ఖడ్గం రూపంలో వస్తుంది మన దగ్గరికి, ఒకసారి సుత్తి వలె వస్తుంది, ఒకసారి అగ్ని వలె వస్తుంది, ఒకసారి నీళ్ళ వలె వస్తుంది, ఒకసారి చేటలాగా వస్తుంది, ఒకసారి రాయిలాగా వస్తుంది. ఏ రకంగా అది వస్తున్నా మనం స్వీకరించాలి. ఆ సుత్తి చేయాల్సిన పనిని చేయనివ్వాలి. అప్పుడే మనము దేవుణ్ణి సంతోషపెట్టిన వారం అవుతాం. అపోస్తలుడైన పౌలు ఎప్పుడూ కూడా తన పరిస్థితి లేకపోతే తన పరిమితి దాటలేదు. తాను దేవుని దాసుడనని చెప్పి, నేను దేవునికే దాసుడను, మనుషులకు కాదు, మనుషులను సంతోష పెట్టడానికి కాదు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్న ఆహా ఓహో అని పొగడడానికి కాదు, దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన వాడే పౌలు. అందుకే అపోస్తలుడైన పౌలు ఇన్ని పత్రికలు రాయగలిగాడు, యథార్థవంతుడు గనక. యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు అధికారముతో, ధైర్యముతో మాట్లాడాడు.
ఈ ధైర్యం ఈయనకి ఎక్కడి నుండి వచ్చిందని అంటే ప్రభువారు తండ్రి యొక్క దేవుని యొక్క దాసుడు. ఆయన సేవ చేయడానికి లోకంలోనికి వచ్చాడు. కాబట్టి ఈరోజు మనము కూడా మనుష్యులను సంతోషపెట్టే సేవే చేద్దాం. నువ్వు ఏ రకంగా సేవ చేస్తున్నా సరే, నీవు లోబడుట కూడా సేవే, నీవు వాక్యమును అంగీకరించుట కూడా సేవే. కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టుదాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అపొస్తలుడైన పౌలు ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయనా. మేము మనుషుల దయను సంపాదించుకుంటే మేము నీ దగ్గర ఏం సంపాదించుకోలేం ప్రభువా. కానీ నిన్ను సంతోష పెడితే నీ దయను సంపాదించుకుంటాం, నీ కృపను సంపాదించుకుంటాం. అప్పుడు నిజముగా మేము మీకు దాసులం అవుతాం తండ్రి. నీ ద్వారా వచ్చే వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మేము అంగీకరించే మనసు, ఆమేన్ అనే మనసు, దాని ప్రకారం జీవించే మనసు మాకు దయచే. వాక్యం మా దగ్గరికి ఏ రూపంలో వచ్చినా అది అంగీకరించే భాగ్యము దయచేసి నీ దయకు పాత్రులయ్యే కృపను దయచేయవలసిందిగా మా ప్రభువును, మా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.